శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గుండా లక్ష్మీదేవి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ధర్మన ప్రసాద్ గారి మీద పోటీ చేసి 24,131 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ధర్మన ప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కొరడ సర్వేశ్వరరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గుండా లక్ష్మీదేవి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 5,777 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి గోండు శంకర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ధర్మన ప్రసాద్ గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారంటే కూటమి పార్టీల కొంత అసఖ్యత కారణంగా ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్తోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతోనైనా గెలిచే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కూనా రవికుమార్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తమ్మినేని సీతారాం గారి మీద పోటీ చేసి 5,449 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తమ్మినేని సీతారాం గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన పేదాడ రామ్మోహన్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కూనా రవికుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 13,991 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కూనా రవికుమార్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా తమ్మినేని సీతారాం గారే పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఈసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఈసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 67,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి 77,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 10,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై వస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జిలోనైనా గెలిపించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గోర్లె కిరణ్ కుమార్ గారి మీద పోటీ చేసి 4,741 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గోర్లె కిరణ్ కుమార్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి వెంకట జనార్దన్ రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కిమిడి కళా వెంకట్రావు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 18,711 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి ఈసారి శ్రీ ఎన్ ఈశ్వర్రావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గోర్లె కిరణ్ కుమార్ గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది.
ఈసారి వీరిద్దరి మధ్య జరిగే పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ కూటమి పార్టీల కొంత అసఖ్యత కారణంగా ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్తోనైనా అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బగ్గు రమణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ధర్మాన కృష్ణదాస్ గారి మీద పోటీ చేసి 4800 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ధర్మాన కృష్ణదాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన మెట్ట వైకుంఠరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బగ్గు రమణమూర్తి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 19,555 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బగ్గు రమణమూర్తి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ధర్మాన కృష్ణదాస్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 70,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 86,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 16,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై వస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జిలోనైనా గెలిపించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి శత్రుచెల్ల విజయరామరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన కె వెంకట రమణమూర్తి గారి మీద పోటీ చేసి 3,865 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి రెడ్డి శాంతి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన గేదెల జ్ఞానసాగర్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె వెంకట రమణమూర్తి గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 15,551 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి మామిడి గోవిందరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా రెడ్డి శాంతి గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 66,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 76,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 10,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై వస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా
అలాగే ఈసారి కూటమి నుంచి పోటీ చేసే నూతన ప్రత్యర్థి బలమైన వ్యక్తి కారణంగా కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజల కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ గారి మీద పోటీ చేసి 8,387 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా కింజరపు అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పెరాడా తిలక్ గారి మీద జనసేన పార్టీ అభ్యర్థి అయిన కణితి కిరణ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ మీద 8,545 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి ఈసారి కూడా కింజరపు అచ్చెన్నాయుడు గారే బరిలోకి దిగడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి జనసేనకి విడివిడిగా పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 90,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 79,000 పైచిలుకు ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా ఇక్కడ చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూటమి అభ్యర్థి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా పలాస కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన వజ్జా బాబురావు గారి మీద పోటీ చేసి 17,525 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి సిదిరి అప్పలరాజు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కె పూర్ణచంద్రరావు గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గౌత శిరీష గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 16,247 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా గౌతు శిరీష గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి సీదిరి అప్పలరాజు గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి గనక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 66,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి 76,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిన 10,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిశీలించి పర్యవేక్షించి చూడగా ఈసారి ఇక్కడ ప్రజలు కూటమి అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా గెలిపించే అవకాశం కనబడుతుందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా
ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి అశోక్ బెందాళం గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన నార్తు రామారావు గారి మీద పోటీ చేసి 25,278 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా అశోక్ బెందాళం గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పిరియర్ సాయిరాజ్ గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన దాసరి రాజు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ మీద 7,145 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపు నుంచి ఈసారి కూడా అశోక్ బెందాళం గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిరియా విజయ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యని మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల సంఖ్యను కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 91,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ వైసీపీకి 72,000 పైచిలుకు ఓట్లు రావడమే జరిగింది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని కనుక మనం ఆలోచిస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా ఇదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం 100% ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిపోర్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. కూటమి అభ్యర్థి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.